Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్టడీగా ట్రేడ్ అవుతూ కంటిన్యూస్గా ఒక ర్యాలీలో మోవడం చూస్తున్నాము. నిఫ్టీ అరౌండ్ 107 పాయింట్స్ పాజిటివ్గా 10,844 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 353 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 36,207 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 141 పాయింట్స్ పాజిటివ్గా 27,389 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే విప్రో 5.02%, ఎస్ బ్యాంక్ 4%, ఇన్ఫోసిస్ 3%, రిలయన్స్ 2.5% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ ఒక 2.5% వరకు పాజిటివ్ వేస్లో మోవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.5%, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, గెయిల్, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే 0.5% వరకు డౌన్ సైడ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒక పాజిటివ్ ట్రెండ్ ఏదైతే మార్నింగ్ రావడం చూస్తామో అది ర్యాలీ అనేది పాజిటివ్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కమోడిటీస్లో చూస్తే గోల్డ్ 0.13% పాజిటివ్గా 32,182 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.36% పాజిటివ్గా 39,695 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. క్రూడ్ ఆయిల్ చూస్తే 0.33% పాజిటివ్గా 3,640 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 6.16% పాజిటివ్గా 263 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తున్నాము. మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా బ్యాంక్స్ నిన్న కొంత డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన బ్యాంక్స్ కొంత ఈరోజు బెటర్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ రిలయన్స్ ఒకటి ఈరోజు మార్కెట్స్కి మంచి సపోర్ట్ని ఇస్తూ ట్రేడ్ అవుతుంది. ఐటీ స్పేస్ స్టాక్స్ అనేది చూసుకున్నట్టయితే ఒక మంచి ర్యాలీలో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసుకున్నట్టయితే ఐడిబిఐ బ్యాంక్ అరౌండ్ 1%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 0.81%, కెనరా బ్యాంక్ అరౌండ్ 0.5%, బ్లూ డాట్ 0.52% అండ్ గ్లెన్మార్క్ ఒక 0.5% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓకే ప్లే 4%, అండ్ జుబిలెంట్ ఇండస్ట్రీస్ 4%, ఆర్తి డ్రగ్స్ 2.5%, న్యూలాండ్ ల్యాబ్స్ అండ్ సిఎట్ లాంటి స్టాక్స్లో ఒక 2% వరకు డౌన్ సైడ్ మొమెంటం అనేది కనిపిస్తోంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీకు మీ డౌట్స్కి శేషు గారు ఆన్సర్ చేస్తారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హాయ్ అండి. విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ అండి. థ్యాంక్ యూ శేషు గారు. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు చిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే రావడం చూస్తామో అక్కడ నుండి మార్కెట్స్ ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ చిన్న కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా మార్కెట్స్ ఈరోజు చాలా స్టడీగా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సెక్టర్స్ స్టాక్స్ వైజ్లో కూడా మంచి అప్ మూవ్ అనేది చూస్తున్నాము. సెక్టర్స్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత ఐటీ స్టాక్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. అండ్ రిలయన్స్ ఎట్ ద సేమ్ టైం జీ ఎంటర్టైన్మెంట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ కొంత కరెక్ట్ అయిన జీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి స్టాక్స్లో కూడా ఈరోజు మంచి అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఎలాంటి ట్రెండ్ నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? ఇప్పుడు నిన్నటి ముందుగా టీవీ5 మనీ వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక మార్కెట్లోకి విషయానికి వస్తే మనకి నిన్నటి రోజు చూసాము లో నుంచి నిన్న ఒక 100 పాయింట్ల దాకా మార్కెట్స్ మైనస్లో ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ నుంచి 130 నుంచి కూడా మార్కెట్స్ బాగా పెరిగి దాదాపు 50% ఈవెన్ రికవరీ అనేది చూసాము. ఈరోజు మళ్ళీ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడం కారణంగా ఈరోజు ఒక గ్యాప్ అప్ వచ్చింది. అయితే గ్యాప్ అప్ వచ్చిన నుంచి కూడా ఏమాత్రం మళ్ళీ మార్కెట్స్ కిందకి వెళ్లకుండా కంటిన్యూగా మనకి న్యూ హైస్ని మనకి టచ్ చేసుకుంటూ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో వెళ్ళడం చూసాము. ఈ ప్రస్తుతానికి డే హై ఏదైతే ఉందో నిఫ్టీ ఫ్యూచర్కి 10,902 అనమాట. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చింది. అక్కడ నుంచి ఒక చిన్న డిప్, ఫస్ట్ టైం ఒక డిప్ అనేది ఇంటర్డే డిప్ వచ్చింది జస్ట్ ఒక 15 మినిట్స్ బ్యాక్. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఇండస్ట్రీస్లో చాలా కౌంటర్స్ అంటే 45 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా నిఫ్టీ 50లో బాగా మనకి సెక్టార్ పరంగా బాగా పెరిగింది అంటే ఐటీ కంపెనీస్ అని చెప్పొచ్చు. అటు విప్రో ఒకటి టాప్ గెయినర్గా ఉంది. తర్వాత మనకి టీసీఎస్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా టీసీఎస్ వీక్గా ఉంది. పోస్ట్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఈరోజు టీసీఎస్ బౌన్స్ బ్యాక్ అయ్యింది. అదేవిధంగా ఈవెన్ టెక్ మహీంద్రా కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్ ఉంది, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. దానికి తోడు ఎస్ బ్యాంక్ లాస్ట్ కొన్ని రోజులుగా ఎస్ బ్యాంక్
ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్లో చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్. ఇది కూడా 200 పైకి, ఈవెన్ నిన్న కూడా అనుకున్నాం 200 పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 204 టార్గెట్ అనుకున్నాం, అది వచ్చేసింది. అది ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది. మరోవైపు లాస్ట్ ఫ్యూ డేస్గా వీక్ ఉన్న ఇంకొక కౌంటర్ Z1 ఈరోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. ఇక వీక్గా ఉన్న స్టాక్లో కానీ చూసుకుంటే పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్ లాంటివి, ఈవెన్ మారుతి హై నుంచి దగ్గర ₹100 పైన నష్టపోయింది ఈరోజు. తర్వాత బ్యాంక్స్ ఇప్పుడిప్పుడే మనకి వీక్ అవుతున్నాయండి. అంటే బ్యాంక్స్ పెద్దగా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్స్ పెద్దగా స్ట్రాంగ్గా లేవు ఈరోజు. అంటే మార్నింగ్ అనుకున్నాం కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు అనుకున్నాం, బట్ బ్యాంక్స్ మాత్రం అంత స్ట్రాంగ్గా లేవు. ప్లస్ హై నుంచి బ్యాంక్స్ కరెక్ట్ అవుతున్నాయి. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి హై నుంచి కరెక్ట్ అయింది. తర్వాత కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ స్టడీగానే ఉంది. మళ్ళీ మునుపటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే 10,950, 960 లెవెల్స్ క్యాష్లో అక్కడే రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈసారి అయినా చూడాలి అది దారుతుందా లేదా అని చూడాలి. ఇప్పుడే మనకి మెటల్స్లో కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనపడుతుంది. ఓవరాల్గా రానున్న రోజుల్లో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ ఈరోజు బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్లో రిలయన్స్ ఒకటి ప్రధానంగా చెప్పుకోవాలి. నిన్నటి లో నుంచి ఇప్పటికి కానీ చూసుకుంటే దగ్గరగా 45 పాయింట్స్ దాకా రిలయన్స్లో మనకి పెరగడం చూసాం. ఇది కూడా ఒక కారణం మార్కెట్స్ ఈరోజు స్ట్రాంగ్ ఉండడానికి అని చెప్పొచ్చు అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రంగస్వామి. హలో. ఓకే, పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఓవరాల్గా ట్రెండ్ అంటే మనకి స్టడీగానే ఉందండి. ఇది పెద్దగా ఈ స్టాక్లో మనకి అటు కొంచెం ఈ మధ్య అప్ ట్రెండ్కి వచ్చింది. తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ కన్సాలేషన్లో ఉంది. బట్ 140 నుంచి స్టాకు స్టడీగానే ఉందని చెప్పొచ్చు. 155, 156 అక్కడికి వచ్చి రావడం, మళ్ళీ 146 రావడం చూస్తున్నాము. అరౌండ్ 140లో మనం షార్ట్ టర్మ్కి బై అని చెప్పడం కూడా జరిగింది. 160 దాకా టార్గెట్ ఇచ్చాం. 160 నుంచి 165 అక్కడ దాకా వెళ్ళొచ్చు. బట్ ట్రెండ్ అయితే బాగానే ఉందండి, స్టడీగానే ఉంది. అయితే మనకు మార్కెట్ సపోర్ట్ చేయాలండి. ఎప్పుడు కూడా ఒక స్టాకు బాగా పెరగాలంటే మాత్రం ఇప్పుడున్న మార్కెట్లో మార్కెట్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ స్టడీగానే ఉంది. బట్ మిడ్ క్యాప్కి మాత్రం క్రేజ్ అనేది అస్సలు లేదండి. మిడ్ క్యాప్లో అసలు బయింగ్ అనేది 95% స్టాక్స్లో లేదు. కొన్ని స్టాక్స్లో బయింగ్ కనపడుతుంది, మళ్ళీ ఇమీడియట్గా డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి మీరు కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. ఇదైతే పాజిటివ్గానే ఉందండి ట్రెండ్ మాత్రం. నెక్స్ట్ కాల్ చూద్దాం. మద్రాస్ నుండి దుర్గా ప్రసాద్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవెన్యూ సూపర్ మార్కెట్ నేను 1450లో తీసుకున్నాను మేడం. ఓకే. తర్వాత ఎస్పీఎల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఇంకోటి ఏమన్నారు? సెకండ్ స్టాక్ ఏంటన్నారు ప్రసాద్? ఎస్పీఎల్ ఇండస్ట్రీస్. ఎస్పీఎల్. ఓకే, ఎస్పీఎల్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కండి రెండు కూడా? లాంగ్ టర్మ్. ఒకటండి, మీకు డీమార్ట్ గురించి అడిగారండి. రిజల్ట్ క్లియర్గా డిసప్పాయింట్మెంట్ చేసిందండి. దాని కారణంగా ఈ స్టాకు ఎప్పుడూ లేని విధంగా అంటే మనకి ఐపీఓ వచ్చిన తర్వాత ఒక రోజులో ఇంత పడ్డం ఇది ఫస్ట్ టైం అనమాట మనకి రిజల్ట్ తర్వాత. షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇది ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా 70% ఉన్నాయండి. 70 కాదు, ఇంకా చెప్పాలంటే నేను 80 to 90% ఈ స్టాకు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవని చెప్తాను. మ్యాక్సిమం 1420 అండి. 1420 to 14. మీరు తీసుకున్న రేటు వస్తే మీకు కళ్ళు మూసుకొని స్టాక్ని అమ్మేసేసుకోమని చెప్తానండి. నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా ఈ స్టాక్ పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. ఎందుకంటే ఇది మీకు చూస్తే రెవెన్యూ పరంగా చాలా స్టడీగానే ఉంది. బట్ కన్సర్న్ ఏంటంటే మార్జిన్స్ అనేది తగ్గాయండి. ఎందుకంటే ఇది మామూలుగా ఒక టైంలో 5 to 6% మార్జిన్స్ ఉండేవి. అటువంటిది మార్జిన్స్ పెరిగాయి. 5 to 6% క్లోజర్గా 9 to 10% పెరిగాయి. మళ్ళీ అక్కడి నుంచి ఒక్కసారి అంటే లాస్ట్ క్వార్టర్ కొంచెం మార్జిన్స్ తగ్గాయి. ఈసారి మరీ ఎక్కువ మార్జిన్స్ తగ్గడం అనేది కన్సర్న్ అండి. కాబట్టి నా ఉద్దేశం ఎందుకు కన్సర్న్ అంటే మార్కెట్ ఎందుకు ఇంత పనిష్ చేసిందంటే చిన్న అంటే కొంచెం మార్జిన్స్ తగ్గంగానే దీని మీద హోప్స్ చాలా ఉన్నాయి. తర్వాత బాగా వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్కువ అంటే 100-120 PEతో ట్రేడ్ అవుతుందండి.
సో అటువంటి పిఏతో ట్రేడ్ అవుతున్నప్పుడు రిజల్ట్ అదే విధంగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మంచి రిజల్ట్, మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తేనే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనపడుతుంటాయి మనకి. ఆ విధంగా లేని పరిస్థితుల్లో డిసప్పాయింట్మెంట్ చేసిందంటే, అంటే ఇప్పుడు నిన్న మొన్నటి రిజల్ట్ దాని కారణంగా స్టాక్ హెవీగా పడి కరెక్ట్ అయింది, ఇంకా పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ర్యాలీ వస్తే అమ్మేసేయండి. మీ రేటు వచ్చిందంటే మీరు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడే కాదు, ఇంకా నెక్స్ట్ ఒక క్వార్టర్ వరకు పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుండి. రమ, హలో 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 రమ గారు అడగండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీకు కూడా మళ్ళీ ఎంఫోసిస్ 9 days 7% క్లాస్ లో ఉంది. ఓకే, యాడ్ చేసుకోవచ్చా అని అడుగుదామని. లాంగ్ పొజిషన్స్లో ఉన్నారు కదండి? అవును, లాంగ్ టర్మ్. ఓకే, ఇంకోటి ఎంఫోసిస్ అండ్ దీపక్ నైట్రైట్. ఒకటండి, ఎంఫసిస్ అయితే మీకు ఇప్పుడు యాడ్ అయితే చేయకండి, ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేసుకోండి. మీకు 6 to 7% మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్లస్ ఇది ఓవరాల్ ట్రెండ్, అంటే షార్ట్ టర్మ్ కొంచెం పెరగచ్చేమో, 920 దాకా వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. ఈ వీక్నెస్ అనేది ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ 7 to 8% లాస్ కోసం మీరు ఇప్పుడు యావరేజ్ చేసుకుంటే ఇంకొక 5 to 6% లేకపోతే ఇంకొక 10% కరెక్షన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం యావరేజ్ అయితే వద్దని చెప్తాను. ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి, ఇంకా చెప్పాలంటే మీ రేటుకి వస్తే మీరు ఎంఫసిస్ నుంచి మీరు ఎగ్జిట్ కాడండి. అంటే మీరు ఒక 10% పెరిగింది అనుకోండి, మీరు అది ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా కూడా. తర్వాత దీపక్ నైట్రైట్ గురించి అడిగారు. దీంట్లో మీరు ఇది కూడా వీకే ఉంది. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మిడ్ క్యాప్ స్టాక్స్, మంచి స్టాక్స్ వీక్గా ఉన్నాయి, వీక్ స్టాక్స్ వీక్ ఉన్నాయి. అయితే మంచి స్టాక్స్లో ఏంటంటే మనం యావరేజ్ చేసుకుంటే మళ్ళీ అవి రేపు పొద్దున బుల్ మార్కెట్లో అవి పెరగడానికి అవకాశం ఉంటాయి. దీపక్ నైట్రైట్ మాత్రం మీరు కొనుక్కోవచ్చు అండి, మీరు యావరేజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ రోజు యావరేజ్ చేయమని నేను చెప్పను. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, అంటే నెక్స్ట్ 3 to 4 months మనకి ఇంకా కొంత లోయర్ లెవెల్స్లో ఈ స్టాక్స్ దొరికే అవకాశాలు ఉంటాయి, అప్పుడు యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే రెండు కూడా హోల్డ్ చేయండి. ఎంఫసిస్ని మాత్రం ర్యాలీస్లో మీ రేట్ వస్తే ఎగ్జిట్ కాండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో. నమస్తే మేడం. యా, నమస్తే కిరణ్. ఫ్యూచర్ లో షార్ట్ కొట్టాను మేడం. ఈరోజు ఇప్పటికి 50 రూపీస్ 90 పైసలు షార్ట్ తీసుకున్నాను. ఓకే, గెయిల్ కదండి? సేల్ మేడం. 50 రూపీస్ 90 పైసలు షార్ట్ కొట్టాను ఈరోజు ఇంట్రాడే కిందకి. పొజిషన్ వచ్చొచ్చా లేకుంటే క్లోజ్ చేయాలి ఒకసారి సార్ చెప్పండి మేడం. ఇంకోటి వచ్చేసి నిఫ్టీ ఫ్యూచర్ ఇప్పుడు ఏమైనా షార్ట్ కొట్టేసాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ బట్టి వెళ్ళాల్సి ఉంటుందండి. ఓవరాల్గా మీకు స్లోగా మీకు చూసుకుంటే అంటే ఒక కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఓవరాల్గా ఈ మెటల్స్ స్టాక్స్ అన్నీ స్లోగా వీక్ అవుతున్నాయి. అయితే ఒకే రోజు పడవండి, అది గమనించాలి మీరు. కొంచెం పెరగడం జరుగుతూ ఉంటాయి. అయితే సేల్ విషయానికి వస్తే మీరు మార్కెట్ అనేది ఈరోజు స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 50 రూపీస్లో మీరు సెల్ చేస్తే అన్నారు, ఇప్పుడు 51 ఉంది, పెద్దగా పడకపోవచ్చు. మరీ ముఖ్యంగా లాస్ట్ ఒక 10-15 minutes కానీ చూసుకుంటే ఈ స్టాక్స్ అన్నీ కూడా మెటల్ బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా డే హై వైపు వెళ్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికక్కడే క్లోజ్ చేయండి. ఇది ఇంకోటి కూడా ఏంటంటే అక్కడక్కడే ఉంటుందండి. మీరు ఒకళ్ళు ట్రేడింగ్ చేయాలంటే కొంచెం యాక్టివిటీ ఉండాలండి. మనకి బాగా యాక్టివ్ కౌంటర్స్లో ట్రేడ్ చేస్తే మీకు ఏదన్నా ప్రైస్ యాక్షన్ కనపడుతుంది. ఇటువంటి స్టాక్స్లో మీరు సెల్ చేసినా బై చేసినా కూడా మార్కెట్తో పాటు పెద్దగా పోదు, దీని ట్రెండ్ ఓన్గా ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా డైరెక్షన్ చెప్పడం కష్టం అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ స్టాకు పర్లేదు, ఇప్పుడే డే హైస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ రేటు వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి, పెద్దగా పడకపోవచ్చు ఈరోజు. ఓకే శశి గారు, ముఖ్యంగా జీ ఎంటర్టైన్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు జీలో ఒక మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఓపెనింగ్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా ఉన్న ఏదైతే డౌన్ ట్రెండ్ మనం చూసామో దానికి ఒక చిన్న బ్రేక్ పడిందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ర్యాలీ మనం చూస్తున్నాము కొంత మార్నింగ్ నుంచి కూడా, ఇది కొంత సస్టైన్ అవ్వచ్చు అంటారా? ఒకటండి, జీ ఎంటర్టైన్మెంట్లో మాత్రం ర్యాలీ సస్టైన్ కావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇది అట్లీస్ట్ షార్ట్ టర్మ్ బెట్ కింద మనం కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి.
బట్ ఇది ఏంటంటే ఇంతకు ముందులాగా స్టడీగా ఉంటలేదండి కౌంటర్ కూడా. ఇది ఇదేంటంటే ఇంతకుముందు చాలా స్టడీగా ఉండేది, అయితే ఇప్పుడు ఈ మధ్య బాగా వోల్టాలిటీ అనేది బాగా పెరిగిపోయింది, బాగా అప్ అండ్ డౌన్స్ అనేది చూస్తున్నాము. బట్ 460 పైన సస్టైన్ కాకపోవచ్చేమో, మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక ఇంట్రాడే పరంగా కొంచెం కిందకు వస్తుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే పర్లేదు, 440 ఎక్కడ ఆగవచ్చు అనిపిస్తుంది. కాబట్టి కరెక్షన్స్లో కొనుక్కోండి. నేను అనుకోవడం క్లోజర్గా 520 దాకా నెక్స్ట్ ఒక 2 to 3 months టార్గెట్గా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా రామకృష్ణ మెయిల్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ Jan 19 కాల్ అరౌండ్ 22లో తీసుకున్నాను, ది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 22లో తీసుకున్నారు. Jan 19 కాల్. ఎంత స్ట్రైక్ ప్రైస్ ఎంత? 22. 1200 కాలా? ఓకేనండి. అంటే మీరు ఎంత కాలం మీరు 19 కాల్. ఓకే, మీరు పని చేయండి. ఇండస్ఇండ్ బ్యాంకు బాగా వీక్ ఉంది, అయితే జస్ట్ ఒక 1 or 2 days కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. మీరు స్ట్రైక్ ప్రైస్ ఎంత స్ట్రైక్ ప్రైస్ మీరు మెన్షన్ చేయలేదండి, బట్ ఓవరాల్గా 1480 ఆ లెవెల్లో అంటే మనకి కొంచెం సపోర్ట్ అనేది దీనికి ఉంది. ఇది ఓవరాల్ ట్రెండ్ మాత్రం ఇండస్ఇండ్ బ్యాంకు సెల్ అండ్ ర్యాలీస్. అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్కి మాత్రం కొంచెం 1520 ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ పెద్దగా పెరిగే అవకాశాలు లేదు. మీ స్ట్రైక్ ప్రైస్ మీరు ఏ స్ట్రైక్ ప్రైస్లో తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు అడిగే ముందు. బట్ ఏదైనప్పటికీ కూడా ఇది సెల్ అండ్ ర్యాలీ స్టాకే. నెక్స్ట్ 1 or 2 days మాత్రం కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. ఓకే, కిషోర్ మెయిల్ చేశారు. రిలయన్స్ ఇన్ఫ్రా 210లో ఇంటర్డే కోసం సెల్ చేశాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రిలయన్స్ ఇన్ఫ్రానా 310 లైన్ ఉంది. 210 ఓకే, 310 యాక్చువల్గా. ఓకే అండి, రిలయన్స్ ఇన్ఫ్రా ఇప్పుడు అంటే మీ క్యాష్లో అయితే 310 సేమ్ అదే రేట్లో ఉందండి. కొంచెం పెరగవచ్చు అండి, మీకు స్టాక్ కొంచెం పెరగవచ్చు. మార్కెట్ ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మార్కెట్స్ హైస్ అంటే హైస్ని టచ్ చేసుకుంటూ వెళ్ళడము, లేకపోతే లోస్ని కట్ చేసుకుంటూ వెళ్ళడము ఉన్నప్పుడు, అంటే అప్ ట్రెండ్ అని హైస్ టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అప్ ట్రెండ్ అనేగా భావించాల్సి ఉంటుంది. వీక్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అది చాలా ఇన్ని రోజులు వీక్ ఉంది, ఈరోజు పెరిగింది. అదేవిధంగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఉంది, ఇన్ని రోజులు వీక్ ఉంది, ఈరోజు పెరిగింది. అంటే మార్కెట్ స్ట్రాంగ్ ఉంది. మార్కెట్లో ఈరోజు పెద్దగా పడకపోవచ్చు ఇప్పుడున్న ట్రెండ్ కానీ గమనిస్తే. కాబట్టి ఇది ఓవరాల్గా ఈ ట్రెండ్ అయితే వీకే, బట్ ఇంట్రాడే కోసం అయితే మాత్రం ఇంకా కొంచెం పెరగొచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి మీరు మీ క్యాష్లో మీరు సెల్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని 312 పైన స్టాప్ లాస్ పెట్టండి క్యాష్లో అయితే. ఎందుకంటే క్యాష్కి ఫ్యూచర్కి 2 రూపీస్ తేడా ఉంది. 312 అంటే 313 అక్కడ స్టాప్ లాస్ పెట్టండి. మీ రేట్ వస్తే మీరు బెటర్ ఏంటంటే మార్కెట్ కండిషన్ చూసుకొని తీసేసడం బెటర్ ఏమో అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సాయి కుమార్ మెయిల్ చేశారు. శంకరా బిల్డింగ్ 1000 రూపీస్లో తీసుకున్నాను, హోల్డర్ సెల్ అని అడుగుతున్నాను. శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్ చాలా హై నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ అండి. ప్రస్తుతానికి ఇంకా ఆ రేటు ఇప్పట్లో వచ్చే అవకాశాలు పెద్దగా నాకైతే కనపట్టలేదండి. ఇంకా ఇది మరింత వీక్ కాకుండా ఉంటే చాలు. ఈ మధ్య బాగా వన్ సైడెడ్గా డౌన్ ట్రెండ్లో ఉంది స్టాకు. ఇప్పుడిప్పుడే కొంచెం స్టాక్లో ఒక అంటే ఫాల్ అనేది అంటే ఆగిందని చెప్పలేను, కొంచెం ఆగినట్టు అనుకోవాలి. 52 week లోక్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కొంచెం ఈ లెవెల్ ఆగవచ్చు అనిపిస్తుంది. మళ్ళీ 1000 రూపీస్ రావడం అనేది ఇప్పట్లో కాదు. ఇది మీకు 2000 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతూ ఉందండి. దీనికి అన్నెసెసరీగా ఒక టైంలో దీన్ని బాగా పెంచడం జరిగింది స్టాక్ని. నేను క్లియర్గా చెప్పడం జరిగింది, ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండాలండి. ఆ టైంలో కూడా నేను చాలామందికి కూడా కాషన్ చేశాను. ఇప్పట్లో మళ్ళీ స్టాక్ 1000 రూపీస్ రావడం అనేది చాలా వరకు కష్టం అండి. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాం. మల్లికార్జున్ మెయిల్ చేశారు. కరెంట్ ప్రైస్ లెవెల్లో 1 year వీతో పిటి ఇంజనీరింగ్ తీసుకోవచ్చు అంటారా? ఇప్పుడు పిటి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా ఇది స్పెక్యులేషన్ స్టాక్ అండి. ఇప్పుడు ఈ మధ్య ఒక రేంజ్లో ఉండేది 60 అంటే 68 to 74 ఆ లెవెల్కి వచ్చి పెరిగేది. ఇప్పుడు అది కూడా బ్రేక్ అయ్యింది. 1 year వ్యూ అంటే మళ్ళీ కొంచెం కిందకి రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి, ఒక ఫ్యూ వీక్స్ వెయిట్ చేయండి, కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంది. ఒక
ఓకే శేషు గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే బ్యాంక్స్ ఈరోజు నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు బ్యాంక్స్ మళ్ళీ ఒక పాజిటివ్ మోడ్లో చేయడం చూస్తున్నాం. కొంత పిఎస్యూ బ్యాంక్స్ మిక్స్డ్గా కనిపిస్తున్నప్పటికీ ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రం కొంత స్ట్రెంత్ అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఈ పాజిటివ్ మూవ్ అనేది కొనసాగొచ్చు అంటారా, లేదా ఎగైన కరెక్షన్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇక్కడ బ్యాంక్స్లో కొంచెం ఈరోజు వీక్నెస్ అనేది మనకి కనపడుతుందండి. సెకండ్ హాఫ్ నుంచి ఇట్లే ఉంటుందా అంటే చెప్పడం కష్టం. బట్ ఓవరాల్గా బ్యాంక్స్ అయితే కొంచెము వీక్గా ఉండొచ్చు. దీనికి తోడు ఇప్పుడు రూపీ అనేది కొంచెం మరి కొంత వీక్ అయిందండి. అది కూడా వీటి మీద ప్రభావం, అంటే అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం అంటే పొజిషనల్ పరంగా బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. బట్ రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇంకా చాలా బ్యాంక్ రిజల్ట్ అటు పిఎస్యూ కానివ్వండి, అటు ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక డైరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటుందండి. థ్యాంక్ యూ శేషు గారు. అండ్ విఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ మనం చూస్తూనే ఉన్నాము. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఎలాంటి డౌట్స్నా కూడా మనకి మెయిల్ ఐడి మనకు కనిపిస్తుంది. సో మీరు రోజు కూడా మెయిల్స్ చేయొచ్చు. సో దట్ మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఫర్దర్గా కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతం మార్కెట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ అరౌండ్ 107 పాయింట్స్ పాజిటివ్గా 10,844 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 348 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది అరౌండ్ 36,201 వద్ద. అండ్ బ్యాంక్ నిఫ్టీ 27,372 వద్ద అరౌండ్ 124 పాయింట్స్ అప్ సైడ్తో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12. స్టే ట్యూన్.